హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే ఎక్వేరియం గురించి నాకు తెలిసినవి కొంచెం చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఎక్వేరియం ఇంట్లో కానీ షాప్స్లో కానీ ఉంటే చాలా మంచిది. మత్స్యావతారం కదా, అది 8 కానీ 9 కానీ ఫిషెస్ ఉంటే చాలా మంచిదట. మాకైతే లాస్ట్ 7 ఇయర్స్ ముందైతే ఉండేది. అదైతే మేము మెయింటెనెన్స్ చేయలేకే వదిలేసాము. ఎక్వేరియం ఎంత అందంగా ఉంటుందో అంత కష్టం క్లీన్ చేయడం. అయితే మ్యాక్సిమం 90% క్లీన్ చేసేటప్పుడే వదిలేస్తారు. ఫిషెస్ కూడా క్లీన్ చేయకపోతే చచ్చిపోతాయి కదా, మళ్ళీ కొనేసి తేవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది వదిలేస్తారు 90%. మేమైతే అలాగే వదిలేసాం అనమాట. 2016 or 17 వరకు ఉండేది మాకు. ఫిషెస్తో పాటు తాబేళ్ళు కూడా పెంచుకునే వాళ్ళమే మేము. నిజంగా తాబేళ్ళు అనమాట, 2 ఉండేవి. చిన్న తాబేళ్ళు చాలా బాగుండేవి. అవి కొంచెం ఎదిగిన తర్వాత వాటికి అవే ఎగిరేసాయి అనమాట, కింద పడిపోయి చనిపోయాయి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తీసేశారనమాట. అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఎక్వేరియం గ్లాస్ క్లీనింగ్ అయితే చాలా కష్టం. అసలు సోప్స్తో అయితే పోదు అసలు. ఎక్వేరియం షాప్లోనే గ్లాస్ యాసిడ్ లాగా ఉంటుంది అనమాట, దాంతోనైతేనే క్లీన్ అవుతుంది. ఇది క్లీన్ చేయడానికి అయితే నియర్లీ 3 hours అలా పట్టిందనమాట. చాలా కష్టం అసలు. ఏదైనా మనతో పాటు జీవుల్ని మనం తెచ్చి పెంచుకుంటున్నామంటే బాగుంటుంది కదా. మేమైతే కుక్కను కూడా పెంచుకున్నాం. కుక్కను కూడా ఒక 6 months అలా పెంచామన్నమాట. ఏమైందంటే అది భోజనం అది తినేది కాదు. నేనేమో నోట్లోనేమో భోజనం పెట్టాను అనమాట. అప్పుడైతే పళ్ళేమో చేతికి గుచ్చుకున్నాయి అనమాట. అప్పుడైతే ఇంజక్షన్ అదే వేయించుకున్నాం అనమాట. పాపకు కూడా నోట్లో చేయి పెట్టేస్తే కొరికేసింది అనమాట. తనకు కూడా ఇంజక్షన్ వేయించాము. ఇంకెలా కాదనేసి ఇచ్చేసాం అనమాట. ఇబ్బంది కదా, కుక్క కరిస్తే చాలా ఇబ్బంది కదా. అప్పుడు పిల్లలిద్దరూ చాలా చిన్నపిల్లలు. చిన్నపిల్లలతో పాటు దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం. మార్నింగే వాకింగ్ కాటి తీసుకువెళ్ళాలి. ఇలా అయితే ఎక్వేరియం గ్లాస్ అయితే క్లీన్ చేసేసాము. ఇదైతే మేము ఆఫీస్లో పెట్టుకున్నాం అనమాట. ఇదైతే చాలా పెద్దది. క్లీన్ చేసిన తర్వాత ఒక టవల్ వేసి వేద్దాం అనుకున్నాము, కానీ థర్మోకోల్ అయితే వేసాము. చాలా బాగుంటుంది కదా థర్మోకోల్ అయితే. తర్వాత అయితే వాటర్తో నింపుకున్నాము. ఇందులో వాటర్ అయితే కనీసం 5 buckets పడతాయి, అంత పెద్దదన్నమాట. దీంట్లో అయితే వాటర్ ప్యూరిఫై చేయడానికి ఒకటి ఉంటుంది అనమాట, మిషన్ లాగా. అది కూడా తీసుకున్నారు. ఈ మిషన్ అయితే ఎక్వేరియంలో అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. మాకైతే 8 fishes అయితే తెచ్చారనమాట. గోల్డ్ కలర్ 2, బ్లాక్ కలర్ 2, వైట్ కలర్ 2, ఇంకో కలర్ ఏదో తెచ్చారు చిన్నది. చేపలు విష్ణుమూర్తి అవతారం కదా, మత్స్యావతారం అవతారాల్లో ఒకటి కదా. అందువల్ల ప్రత్యక్షంగా దేవుడు ఉన్నట్టయితే భావించుతాం అనమాట మేమైతే. కానీ వాటికి ఏమైనా అయితే చాలా బాధ అనిపిస్తుంది. అందువల్ల ఇన్ని రోజులు అయితే మళ్ళీ పెట్టలేదు. మన చేతిలో ఒక జీవం పోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎక్వేరియం ఎవరింట్లోనే ఉందా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడడానికైతే చాలా అందంగా ఉంది కదా. చిన్న చిన్న ఫిషెస్ మన చేతిలో పెద్దగా అయితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది అసలు. మా హస్బెండ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి, మొక్కలను పెంచడం ఇవన్నీ అతనే చూసుకుంటారు. అసలు రోజు నీళ్ళు వేయడం అవన్నీ ఆయనే చూసుకుంటారు. వీటితో కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయ్యేదన్నమాట. 2-3 days లేమనుకోండి, వాటికి ఫుడ్ వేయడం అవ్వదు కదా. అందువల్ల కూడా మాకు ప్రాబ్లం అయింది ఇన్ని రోజులు. ఇప్పుడైతే 5 daysకి సరిపడా ఫుడ్డు వెయ్యొచ్చట, అలా వచ్చాయట. 5 days పర్వాలేదన్నమాట అది వేస్తే. అందువల్ల అయితే మళ్ళీ తీసుకున్నాం అనమాట. ఇదైతే డైలీ వేసే ఫుడ్ అనమాట ఇది. ఇప్పుడైతే తీసుకురాలేదు అది. మేము లాస్ట్ పెంచినప్పుడైతే 24 hours
సరిపడేది ఉండేదన్నమాట. అవి ఫిషెస్ తింటే 24 అవర్స్ ఉండేవన్నమాట. వాటికి సరిపోతాయన్నమాట. అలా ఉండేవి. ఇప్పుడు మరి అవైతే తీసుకురాలేదు ఇంకా. ఈ విధంగా అయితే ఎక్వేరియం క్లీన్ చేసుకొని అయితే ఫిషెస్ అయితే వేసాము. ఇదే వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూశారు కదా! ప్రతి పూరి కూడా పొంగుతదనమాట నేను చేస్తే. కొన్ని టిప్స్ అయితే పాటించితే పూరి బావుంటదనమాట. హోటల్ స్టైల్‌లో వస్తది. కర్రీ కోసం అయితే ఫస్ట్ బంగాళదుంపలు అయితే ఉడకపెట్టుకున్నాను. మాకైతే 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతది కర్రీ. పిల్లలు కదా ఎక్కువగా తినరనమాట. బంగాళదుంపలు ఉడికేలోగా 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసుకున్నాననమాట. అసలు పూరీ కర్రీకి అల్లం చాలా బావుంటది. ఎవరైనా వెయ్యకపోతే ఈసారి వెయ్యండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తది. పూరీ కర్రీకి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కోసుకోవాలన్నమాట. కోసే విధానంలో కూడా టేస్ట్ మారుతుందని నేను అనుకుంటాను. ఈ విధంగా అయితే అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి కానీ బౌల్ కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పోపులు వేసుకోవాలి. అందరికీ తెలిసిందే, కానీ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, అల్లం వేసేస్తాను అనమాట. ఘాటు పోతుంది కొంచెం వేగిన తర్వాత అయితే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. పూరీ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా వేగిపోనవసరం లేదనమాట. కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదనమాట. తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత అయితే ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. అది కూడా బాగా ఉడకాలన్నమాట. బంగాళదుంపలకి ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో అయితే నేను ఎప్పుడు వాడే పిండి అయితే అయిపోయిందనమాట. ఈసారి అయితే శనగపిండితోనే చేశాను. తర్వాత అయితే శనగపిండి కొంచెం వాటర్లో వేసుకోవాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. చాలా బాగుంటుంది. తర్వాత అయితే పూరి నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఆశీర్వాదే వాడతాను పూరీకి అయితే. ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. అందులో అయితే కొంచెం ఆయిల్, ఉప్పు, కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. సూజీ అని ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంటాం కదా మనం, అదే రవ్వ కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే పూరి అనేది రెడ్గా వస్తుంది. ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. రవ్వ వేసుకున్న తర్వాత అయితే ఆయిల్, ఉప్పు, రవ్వ అంతా పిండి మొత్తానికి కరెక్ట్గా పట్టేలాగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. పూరీకి ఎప్పుడు గట్టిగా ఉండాలి పిండి. చపాతీ కన్నా చాలా గట్టిగా ఉండాలి. చపాతీకి వేణితో నొక్కితే లూజ్గా ఉన్నట్టు ఉంటుంది కదా, అలా ఉండకూడదన్నమాట. పూరీకి చాలా గట్టిగా ఉండాలి. వాటర్ అయితే కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకోవడంలోనే ఉంటుంది పూరీ అయినా చపాతీ అయినా. ఇలా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఒక స్టీల్దే ప్లేట్ కానీ బౌల్ కానీ మూసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టాలన్నమాట. అప్పుడు పిండి అంతా బాగా నానుతుంది. ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా గట్టిగా కలపాలన్నమాట పూరీ పిండి మాత్రం. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు ఎవరైనా ఇంకేమైనా పద్ధతులు ఉంటే నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చపాతీ వీడియో పెట్టినప్పుడైతే కింద కామెంట్ వచ్చిందనమాట. వేడి నీళ్ళతో కలిపితే ఇంకా బాగా వస్తాయండి అని చెప్పారనమాట. ఆ విధంగా నెక్స్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చాయి. మీకు పూరీలో ఇంకా మీకేమైనా పద్ధతులు తెలుసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా పిండి అయితే కలుపుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ అయితే పెట్టి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టాను అనమాట. చట్నీ చేయకముందే ఇదంతా చేసేసాను అనమాట. కానీ అది ఇది పెడితే కన్ఫ్యూజ్ అవుతారనేసి ఇలా పెట్టానన్నమాట. తర్వాత అయితే పిండి బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి. నేనైతే స్టవ్ కౌంటర్ మీదే చేస్తాను. గోరింటాకు కూడా చాలా బాగా వచ్చింది. కోన్ పెట్టుకున్నప్పుడు అయితే నేను అది తినే వాటిల్లో
ఆ చేయితో యూజ్ చేయననమాట. ఆ కోన్ వచ్చేస్తూ ఉంటది కదా! గోరింటాకైతే రాదు గానీ, అందువల్ల ఒకే చేత్తో చేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకున్నాను. కొంతమంది ఆయిల్‌తో చేస్తారు. నేనైతే పిండిలోనే ఒత్తుకొని చేస్తాననమాట. ఇలా చేసినా చాలా బాగా వస్తాయి. కాకపోతే ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం దులిపేసి వేస్తే ఆయిల్ పాడవదనమాట. నేనైతే పూరి చేసేటప్పుడు ఒక్కళ్ళు తింటే ఒకళ్ళ కోసమే చేస్తాను. అంతేగాని మొత్తం అన్నీ ఒకేసారి చేసి ఫ్రై అయితే చెయ్యను. ఎప్పుడు ఎవరు తింటారో అప్పుడే వేపేసి అయితే ఇస్తాననమాట. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిలు. ఎంత బాగా ఆయిల్ హీట్ ఎక్కితే అంత బాగా పొంగుతాయన్నమాట పూరీలు. చూడండి చాలా బాగా పొంగాయి కదా! పూరి కలర్ అయితే చాలా బాగుంది కదా! ఈ విధంగా కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటిస్తే అవన్నీ చిన్న చిన్నవే కానీ పాటిస్తే మాత్రం చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే పూరి కర్రీ కూడా చేసేసాను. చాలా టేస్ట్‌గా అయితే వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.